నమస్తే, దిస్ ఇస్ శౌర్య. అరుణాచలంకి సంబంధించి గిరి ప్రదక్షిణ చాలా ప్రాముఖ్యత పొందింది. ఎక్కడెక్కడి నుంచో అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అరుణాచలంలో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఈ గిరి ప్రదక్షిణలో తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి అంతా కొన్ని కిలోమీటర్ల మేర నడిచి ఆ పరమశివుడు భగవంతుడి దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి ప్రదక్షిణ ఏదైతే చేస్తారో ఈ రూటు చాలా చీకటిగా ఉంటుంది, పెద్దగా సెక్యూరిటీ కూడా ఉండదు. అయినా కూడా భక్తులు ధైర్యంగా చేస్తున్నారు అని అంటే దేవుడు ఉన్నాడు, ఆయన మీద కొంత నమ్మకం. కానీ దేవుడి కన్నా ఒక రాక్షస జాతి కన్నా భయంకరమైన వికృతమైన మనుషులు మన చుట్టూనే తిరుగుతూ మనకి చెయ్యరానివి చేస్తూ ఉన్నారు అలాంటి దేవస్థానానికి సంబంధించిన ప్రదేశాల్లో కూడా. అంటే అది అసలు దాన్ని వివరించడానికి కూడా కుదరడం లేదు. దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏమంటారంటే మనం తరచూ మాట్లాడేవే అరుణాచలానికి సంబంధించి మాత్రం ఎన్నో సంవత్సరాలుగా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ గ్రూపు డే ఒక వెంటనే రోజు తర్వాత రోజు అంటే ఇలా ముందు కూడా చాలా జరిగి ఉంటాయా, ఈ రెండే బయటకు వచ్చినాయా, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు, అసలు వాళ్ళు ఇప్పుడు శిక్ష పడే అవకాశం ఉందా, ఎట్లాగా అసలు అది? ఇప్పుడు ఈ అరుణాచలానికి సంబంధించిన గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు జరిగేది ఏదైతే ఉందో దీనికి ఒకప్పుడు ఇంతమంది వెళ్ళేవాళ్ళు కాదు. ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. మనుషులకి భక్తితో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువైంది. అంటే ఒకప్పుడు ఏ బీచ్లకో వేట్లకో గోవా వెళ్ళేవాళ్ళు, ఇలా కొంచెం దగ్గరలో ఉన్న వాటికి వెళ్ళేవాళ్ళు. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి అని చెప్పి ఈ అరుణాచలం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. పైగా ఇక్కడ మనకి సమాజంలో ఎట్లా అయితే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారో ఈ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది గిరి ప్రదక్షిణకి వెళ్తున్నారు. బాగా బలిసిన వాళ్ళు డబ్బులు ఎక్కువైన వాళ్ళునేమో కోయంబత్తూరు జగ్గి వాసుదేవ్ దీనికి వెళ్తారు. అక్కడ ఎంట్రీ టికెట్లు అవన్నీ చాలా భారీగా ఉంటాయి కాబట్టి సామాన్యులు భరించలేరు కాబట్టి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా దాదాపు 80% ఎవరికైనా కోపం వస్తే రాని కానీ అది ఒక స్టేటస్ సింబల్ గా మేము అక్కడికి వెళ్ళొచ్చాము అని చెప్పుకుంటానికి పనికి వస్తుంది. స్పెషలైజేషన్ లాగా ఫీల్ అవుతూ అది చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యి వాళ్ళకి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. సరే అది కాకుండా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు అలాగే సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకున్న స్ట్రెస్కి ఆ ఒత్తిడికి వాళ్ళు పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కావాలనుకోవట్లేదు, పూర్తిగా భక్తి కావాలనుకోవట్లా. ఏదో ఆ రెండింటికి మధ్య మార్గంలో కాస్త ఎక్సర్సైజ్ అవుతుందని వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అదే చెప్పా కదా పుణ్యం పురుషార్థం అని చెప్పి ఆ విధంగా వెళ్తున్నారు. అయితే ఇక్కడ ప్రమాదం ఏంటి అంటే ఈ రద్దీ ఎక్కువ అయ్యేసరికి పర్యవేక్షణ కూడా తగ్గింది. పైగా సీసీ కెమెరాలు కూడా ఇంకా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉందని ఇప్పుడు అనిపిస్తుంది. అంతకుముందు ఏంటి అడవి మధ్యలో ఉంటది కాబట్టి అడవిలో నుంచి క్రూర మృగాలు వస్తాయని భయపడ్డారు కానీ అంతకన్నా భయంకరమైన మానవ మృగాలు వస్తాయని వాళ్ళు అనుకుని అప్పుడప్పుడు వచ్చి ఆ డబ్బులు లాక్కుపోవడము, సెల్ ఫోన్లు లాక్కెళ్ళడము అట్లాంటివి జరుగుతున్నాయని విన్నాము. కానీ ఇది ఏకంగా ఇప్పుడు వీళ్ళు చేసింది మట్టుకు ఇంతకుముందు రిపోర్ట్ అయ్యిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మట్టుకు రిపోర్ట్ అయింది ఏంటి అంటే ఒక ఇద్దరు యువకులు వచ్చి వాళ్ళు తిరిగి వస్తున్న సందర్భంలో వీళ్ళు అటాక్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అవన్నీ తీసుకుని ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు. చేసిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఆమెతో పాటు ఉన్న ఆమెకి బట్టలు తీసేసి వీళ్ళు వీడియోలు తీసి మరి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని తెల్లారు ఏం చేశారు వీళ్ళు కామ్గా ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేస్తే ఆ అమ్మాయికి ఫోన్ చేసి నీ నగ్న చిత్రాలు నా దగ్గర ఉన్నాయి, డబ్బులు 1,00,000 రూపాయలు కట్టమని చెప్పి ఫోన్ వచ్చేసరికి ఇంక వాళ్ళు బెంబేలు పడిపోయి వాళ్ళ దగ్గర అప్పటికప్పుడు 4,000 ఉంటే ఆ 4,000 పంపించారు. అయితే వాళ్ళు లేదు మేము సోషల్ మీడియాలో పెట్టేది అనేసరికి భయం వేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అదే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి ఆ 1,00,000 ఇచ్చేసేవాళ్ళే, ఇంకాస్త దోపిడీకి వెళ్ళేవాళ్ళు. సరే ఏది ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా మంచి పని చేశారు వాళ్ళు.
సరే దీని గురించి దర్యాప్తు చేద్దాము అనుకునే లోపు తెల్లారి మళ్ళీ ఇంకోటి వచ్చింది. తగిలింది. ఇంకొక కేసు తగిలింది. ఇంకొక కేసు ఏంటి, ఇట్లాగే వాళ్ళు యువకులే గిరి ప్రదర్శన చేసిన తర్వాత అక్కడ ఏదో టీ తాగుదాం అని చెప్పి హోటల్ దగ్గర ఆగితే వాళ్ళు మరి ఏం చెప్పి మాయ చేసి వాళ్ళని పక్కకు తీసుకెళ్లి అక్కడ అంతే మళ్ళీ గ్యాంగ్ రేప్ చేసి ఆ అమ్మాయి దగ్గర బంగారు దుద్దులు ఉంటే అవి తీసుకొని మళ్ళీ సేమ్ మళ్ళీ ఫోటోలు తీసి సేమ్ ఒకటే ఒకే కాన్సెప్ట్ లో చేసి మళ్ళీ వీళ్ళకి కూడా ఫోన్లు చేసి బెదిరించారు. వీళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. సరే ఇక ఉన్న మాత్రం సీసీ కెమెరాల్లో సెట్ చేశారా ఏం చేశారో తెలియదు కానీ ఈ మొత్తం దీంట్లో 11 మంది ఉన్నారు అని చెప్పి తేల్చారు. ఈ 11 మందిలో 8 మంది దొరికారు. గమ్మత్తు ఏంటంటే 8 మందిలో 16 ఏళ్ల బాలుడు ఉన్నాడు. అబ్బా, మైనర్ బాలుడు. ఒక గ్రూప్ మేడం, వీళ్ళందరూ అక్కడ జమైన గ్రూప్ వాళ్ళందరూ అక్కడ వాళ్ళేనా? ఎక్కువగా అక్కడ వాళ్ళ పేర్లే కనిపించినాయి. మరి తిరువణామలై కూడా అక్కడే ఉంటదిగా, అందుకని. అయితే ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనకి ఎంతో కొంత ఒక నమ్మకం ఏంటంటే విజయ్ ఉన్నాడు కాబట్టి అక్కడ. పోయినసారి అతను ఎలక్షన్ ప్రచారంలో కూడా అతని మెయిన్ ఎజెండా మహిళల రక్షణే కాబట్టి అందుకే ఆయన ఏం చేశాడు, వెంటనే రాగానే ఆయన సంతకాలు పెట్టిన ఫైల్స్లో సెకండ్ ఫైలు ఇదే, మహిళల రక్షణకు సంబంధించి షీ టీమ్ తరహాలో ఇవన్నీ చేస్తాము అని చెప్పి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మోడల్లో ఆయన చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. అలాగే ఆయన ఇంకోటి కూడా చెప్పాడు ఆ రోజు, ఇంకొక ఫైల్ మీద కూడా సైన్ పెట్టాడు. అదేంటంటే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఈగల్ తరహాలోనే చేస్తాను అని కూడా ఆయన ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టాడు. అయితే మొన్న ఒక 12 సంవత్సరాల పాప 10 సంవత్సరాల పాప విషయంలో ఆ పోలీసుల మీద ఆయన తీసుకున్న చర్యను బట్టి మనకేం అర్థం అవుతుందంటే ఆయన కొంచెం ఒక సీరియస్ కమిట్మెంట్ తోనే ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ లో ఈ కేసుకి ఈ బాధితులకి న్యాయం జరగాలి ఇప్పుడు వీళ్ళని శిక్షించడం ద్వారా. అలాగే చాలా త్వరగా ట్రయల్కి రావాలి. అవును, ఇలాంటివి మాత్రం ఫాస్ట్ ట్రాక్ లో తేలిపోవాలి. తేల్స్తారని అనుకుంటున్నాను నేను. లేకపోతే ఏమవుద్దంటే సద్దివార్తల కింద అయిపోతుంది. అవును, సద్దివార్తల కింద అయిపోతే ఏంటి ఉపయోగం ఏంటి మరి? అందుకని ఏంటంటే ఇప్పుడు మొన్న ఒక కేసు వచ్చింది హైదరాబాద్లో. 23లో అతను అత్యాచారం చేశాడంట. 70 ఏళ్ల వ్యక్తి ఒక 12 ఏళ్ల పాప మీద. ఇప్పుడు అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అది ఇన్నాళ్ళ తర్వాత. లేదు మేడం, ఫాస్ట్ ట్రాక్ అయితే అవ్వాలి ఈ విషయంలో. 3 ఏళ్ళు అసలు ఇప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా, 3 ఏళ్ళు చాలా మంచి, ఏదో వచ్చింది కొద్దిగా ఆ మాత్రమైనా వచ్చింది. ఏంటి ఈ కేసులు, పోక్సో కేసులు స్పెషల్ కోర్టు ఉంది దానికి, ఆ కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి వచ్చింది ఫాస్ట్ ట్రాక్ లో బూజు పట్టేది. అందుకని మనం ఎందుకు ఈ మాట స్ట్రెస్ చేసి చెప్తున్నాము అంటే, ఒక అన్యాయం జరిగినప్పుడు దానికి సంబంధించిన న్యాయం ఎంత త్వరితంగా జరిగితే జనాల్లోకి అంత త్వరితంగా అది వెళ్తది. ఆ వెళితే గాని మనకి వేరే వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక అన్యాయం పట్ల కానీ, ఒక చట్టం పట్ల కానీ, ఒక నేరము శిక్ష పట్ల కానీ సామాన్య ప్రజానికి అవగాహన కలిగించాలి. ఎంతో కొంత అవగాహన ఉంటే కూడా చేసే మహానుభావులు ఉన్నారు. వాళ్ళకేంటంటే డబ్బు పరపతి అవన్నీ పనిచేస్తాయి. కానీ డబ్బు పరపతి లేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని లాయర్లను పెట్టుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా నేరాలు చేస్తున్నారు. అంటే నాకు వాళ్ళ మీద ఏం సానుభూతి లేదు, వాళ్ళకి ఎంతో కొంత అవగాహన లేకనే. ఇప్పుడు ఒక రకంగా అండి, చట్టాలంటే నథింగ్ బట్ కామన్ సెన్స్. ఇప్పుడు ఎవరికి తెలీదు. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంది, తప్పు చేస్తున్నాను తెలిస్తే శిక్ష పడుద్ది, కనీసం జైలుకి వెళ్ళకపోయినా చూసిన మనుషులైనా చితకొడతారని తెలుస్తుంది, కానీ చేస్తారు. అయితే వీళ్ళకి సరే ఇప్పుడు మనం మాట్లాడుకునే పాప భీతి ఎవరన్నా చూస్తారు ఇట్లాంటివన్నీ అవన్నీ లేకపోయినా కానీ కనీసం చట్టాల పట్ల అవగాహన, నాకు శిక్ష పడుతుంది అనే అవగాహన అయినా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఉంటేనే ఇట్లాంటివన్నీ ఆగే అవకాశం ఉంది. కానీ ఇలా పడుతూ ఉండాలి మేడం. వెంటనే ఫాస్ట్ ట్రాక్స్ అయ్యి ఒక 5-6 గనక జరిగినాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా భయం వస్తుంది. అది రావాలని చెప్పి మనం
కోరుకుందాము. ఉమ్. ఏదైనా విజయ్ పైన నమ్మకంతో త్వరగా ఈ కేసులు సాల్వ్ చూడాలి మేడం. అవుతాయి దాన్ని అని బట్టి నమ్మకం. అవును అవును, మిగిలిన అన్నింటికి భవిష్యత్తులో జరగకుండా ఇది ఒక మెయిన్ పాయింట్ గా ఉండిపోతుంది, ఫస్ట్ కేసుగా ఉండిపోతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.